హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. నేను మీ భాగ్యలక్ష్మి. బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నాను. 4 days అయింది వీడియో పెట్టి. సారీ లేట్ అయింది. ఈరోజు చిన్నగా సింపుల్గా కొంచెం చల్లగా ఉంది కదా బయట, అందుకని వేడివేడిగా క్యాప్సికమ్ పకోడీ చేశానండి. అది చిన్న వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. దానికోసం నేను ఒక్కటి క్యాప్సికమ్ తీసుకున్నా, ఒక్క ఆనియన్ తీసుకున్నా, ఒక్క పచ్చిమిర్చి తీసుకున్నా, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఒక 1/2 స్పూన్ కారం అండ్ శనగపిండి, కొంచెం జీలకర్ర వేసాను, అంతేనండి. ఇంకా చక్కగా క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా తరుక్కొని అందులోని ఆనియన్ చిన్నగా చాక్ చేసుకొని అందులోని కొంచెం సాల్టు అండ్ చిటికెడు కారం, పచ్చిమిర్చి, శనగపిండి వేసేసి బాగా మిక్స్ చేసి కలుపుకొని ఒక 1/2 hour పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత అది బాగా సాఫ్ట్గా ముద్ద అయిపోయిందండి. ఈ చలికాలంలోని ఈవినింగ్ టైంలో చాయ్తో వేడివేడిగా బజ్జీలు కానీ పకోడీ కానీ తింటుంటే కమ్మగా హాయిగా ఉంటుంది కదా. నేనైతే మాత్రం ఈరోజు క్యాప్సికమ్ పకోడా చేశాను. చాలా బాగా వచ్చాయండి. ఎవరన్నా ఇంటికి గెస్ట్లు గట్రా వచ్చినా కానీ అప్పటికప్పుడు మనకి ఈజీగా చకచక అయిపోతుంది. ఇంట్లో ఉన్నవే అన్నీ, మనమేమీ హడావుడిగా చేసే పని లేదు. ఇంట్లో ఉన్న వాటితో అలాగా చేసేసుకోవడం. ఇందులోని 1 స్పూను వరిపిండి కూడా వేసాను, కొంచెం గట్టిగా రావడానికి పకోడీ. 1 స్పూన్ వరిపిండి కూడా వేసాను. కొంతమంది వాము వేసుకుంటారు, నేనైతే జీలకర్ర వేసాను, అంతేనండి. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పకోడీలు వేసుకోవడమే. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇది కూడా క్యాప్సికమ్ పకోడా చేస్తూ ఉంటారా? కామెంట్ చేయండి. కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. మరీ లూజ్గా వాటర్ ఎక్కువ వేయకూడదు, లూజ్గా కలుపుకోకూడదు, టైట్గా గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటేనే పకోడీ అనేది గట్టిగా వస్తుంది. కొంచెం వాటర్ ఎక్కువ లూజ్గా కలుపుకున్నాం అనుకోండి, మెత్తని పకోడీ వచ్చేస్తుంది. ఈ క్యాప్సికమ్ కాబట్టి మెత్తని పకోడీ అయితే ఆ క్యాప్సికమ్ బాగా ఫ్రై అవ్వదన్నమాట. అందుకని కొంచెం గట్టిగానే కలుపుకొని వేసుకోవాలి పకోడీలుగా. చూడండి ఎంత బాగా వచ్చాయో. క్యాప్సికమ్ పకోడీ మనం ఆనియన్ పకోడీ వేసుకుంటాం కదండి, అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. అప్పుడప్పుడు టేస్ట్లు మార్చుతూ ఉంటే తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. అప్పుడప్పుడు ఇలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.